మహాభారత ఇతిహాసాల ప్రకారం ఓడ్రాలు ఉత్కల, మేకల, కళింగ మరియు ఆంధ్రతో భూమిని పంచుకున్నారు. మరోవైపు ఓడ్రాలను పల్లవులు, కిరాతలు, చైనాలు మరియు కాసాలు మొదలైన వారితో సమూహపరుస్తారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశం యొక్క స్థానం లేదా పరిమాణాన్ని వివరించలేదు. డేనిష్ నేచురల్ హిస్టరీ ఒరెటెస్ ను మెలియాస్ పర్వతం ఉన్న భూభాగంలో నివసించిన జాతిగా పేర్కొంది. ఒడ్రాక్ అనేది ఒరెటెస్ అనే గ్రీకు పదానికి సంస్కృత అనువాదం. ప్రస్తుతం అంగుల్ జిల్లాలో ఉన్న పల్లహాడ సమీపంలోని మలయగిరి పర్వతం మెలియస్ 4గా గుర్తించబడింది. ఉత్తర భారతదేశంలో 100 సంవత్సరాల కరువు సమయంలో హిమాలయాలలో గంగా నది నుండి కాల్వను తవ్విన భగీరథ గంగ యొక్క వంశం అని ఈ వడ్డెర జాతిని పిలుస్తారు. ఈ భగీరథుడిని అప్పటి క్షత్రియులు ఒక పరిష్కారాన్ని కనుగొనమని కోరారు మరియు అతను హిమాలయాల నుండి ప్రయాగ వరకు పెద్ద కాలువలను తవ్వి గంగా నదిని భారతదేశం యొక్క మొత్తం ఉత్తర భాగానికి మళ్లించడంలో విజయం సాధించాడు. ఫలితంగా భగీరథుడు ఉత్తర భారతదేశ రక్షకుడిగా గౌరవించబడ్డాడు మరియు వారు అతన్ని గంగా నది పుత్రుడిగా సూచిస్తారు. భారతదేశంలోని పురాతన సమూహంగా ఈ వడ్డెర్లను భారతదేశ బిల్డర్లని పేర్కొన్నారు. వడ్డెర కమ్యూనిటీ యొక్క చారిత్రక సూచన ఎలా ఉందంటే, అశోక ది గ్రేట్ కాలంలో రాళ్లపై వ్రాతలు రాయడం ప్రారంభించిన వారు వాడెర్లు. రాజు కారవేల అతని గొప్ప ఒడ్డ అని సూచిస్తాడు మరియు అతని అతిగుంప శాసనం అతన్ని శ్రీ ఒడ్డే అని సూచిస్తుంది. అంటే ఆధునిక ఒరిస్సా యొక్క పూర్వీకుడైన ఒడ్డా యొక్క ఆశీర్వాదం. ఓడ్రాస్ కు సంబంధించిన పురాతన ఎపిగ్రాఫిక్ ప్రస్తావన సోమదత్త యొక్క సోరో కాపర్ ప్లేట్ గ్రాంట్ లో కనిపిస్తుంది. ఇది ఉత్తర తోసాలి. దాని విషయ సరే పహారాతో బాలాసోర్ జిల్లా సోరోతో అనుసంధానింపబడి ఉంది. ఇది ఓడ్రా విషయాలో భాగమని చూపిస్తుంది. సమకాలీన మదీనాపూర్ మరియు బాలాసోర్ జిల్లాలోని భాగాలను కలిగి ఉన్న ఉత్తర తోసాలి ఓడ్రా విషయాలో భాగంగా ఉన్న 7వ శతాబ్దం నాటి శాసనం. ఓడ్రా లేదా వడ్డెర ఒక చిన్న కమ్యూనిటీ కానీ శక్తివంతమైన ప్రాదేశిక సంస్థ అని ఈ ఉల్లేఖనం స్పష్టంగా చూపిస్తుంది. అలంపూర్, దీనిని మహబూబ్ నగర్ జిల్లాలోని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయాల నిర్మాణానికి బండితో రాళ్లను నడిపిన వడ్డెర్లు తుంగభద్రను దాటడానికి ముందు నగరం ఇప్పుడు నిలుపుదల ప్రదేశంగా ఉన్న స్థలాన్ని ఉపయోగించారు మరియు స్థానికంగా సరఫరా చేయబడిన నూనెతో తమ బండి చక్రాలకు గ్రీజు వేశారు. 11వ శతాబ్దంలో బాదామి పశ్చిమ చాళుక్యుల కాలంలో కొంతమంది చమురు వ్యాపారులు ఈ ప్రదేశానికి కందెనమెట్ట అని పేరు పెట్టారు. దీని ఫలితంగా ఈ ప్రదేశంలో ఒక చిన్న గ్రామం ఏర్పడింది. ఇది కందెనపల్లి, కందెనోలు మరియు కందెనమోలు అని పిలువబడింది. కందెన లేదా గ్రీజు నగరం. ఆ రోజుల్లో వడ్డెరలు ఆగిపోయిన ప్రదేశాన్ని ఇప్పటికీ బండ్ల మెట్ట అని పిలుస్తారు. బండ్ల అంటే బండ్లు, మెట్ట అంటే ప్రధాన కార్యాలయం లేదా ఫాలింగ్ పాయింట్ అన్నమాట. ఇది పాత కర్నూలు నగరంలోని ఒక వీధి. మధ్యయుగ కాలంలో నేటి ఒడిస్సాకు దాదాపుగా ఉన్న రాష్ట్రం ఉత్కల, కళింగ మరియు ఓద్రా దేశంగా పిలువబడింది. ఈ స్థలాల పేర్లు వ్యక్తులకు లింక్ చేయబడ్డాయి. సాహిత్యంలో వర్ణించబడిన తెగలలో ఒక్కల లేదా ఉత్కల, కళింగ మరియు ఓడ్రా లేదా ఒడ్డాక ఉన్నాయి. 11వ మరియు 16వ శతాబ్దాల మధ్య ఓడ్రా దేశ అనే పదం వక్రీకరించబడింది. ఒడ్రా దేశ అనే పేరు క్రమంగా ఉద్దీసా, ఒడిశా లేదా ఒడిశాగా మార్చబడింది. ఇది ఆంగ్లంలో ఒరిస్సాగా మారింది. ఒడిశా భాష ఒరియాగా ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో ఓడె తెగవారు దేవాలయాలను నిర్మించడానికి గుజరాత్కు వెళ్లారు. దీనికోసం వారు ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆలయ నిర్మాణానికి రాయి మరియు సున్నం అందించి ఆలయాన్ని నిర్మాణానికి సహకరించిన వ్యక్తులు వడ్డెరలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటకలలో ఈ ప్రాంత ప్రజలను ఒడ్డెర్లు, వడ్డెర్లు అని పిలుస్తారు. ఒడిశాలో జస్మాదేవి ఒక ప్రముఖ దేవత. వడ్డర్లు మరియు కైకాదీలు వినియోగం కోసం పందులు పెంచుతారు. కొంతమంది వాణీలు మరియు కుంభర్లు అలాగే వడ్డర్లు కూడా గాడిదలు, మూటలు మోయడానికి పెంచుతారు. వడ్డెర్లు ఒక గొప్ప భగీరథుడు మరియు కారవేల వంశస్థులు అయినప్పటికీ ప్రస్తుతం వడ్డెర్లను తక్కువ కులంగా పరిగణిస్తారు. వారిలో బాల కార్మికులు విస్తృతంగా ఉన్నారు. ఇక్కడ రాళ్లు
కోసే వడ్డెర్లు ప్రధాన నేరస్తులు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కొందరు వడ్డెర జాతి డినోటిఫైడ్ జాబితాలోనే ఉన్నారు. ఆ కులాలేంటి, తెలంగాణలోని వడ్డెర సమాజాన్ని ప్రభావితం చేసే సామాజిక ఆర్థిక అంశాలేంటి అనే విషయాల గురించి